మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. జూబ్లీ హిల్స్ లో ఇన్స్టాగ్రామ్ చీటర్స్ ను అరెస్ట్ చేశాయి షీ టీమ్స్. డబ్బున్న మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న కేటుగాడు అర్జున్ ను కటకటాలకు పంపించారు. లగ్జరీ పబ్బులు, ఖరీదైన లైఫ్ స్టైల్ ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెడుతూ హై ప్రొఫైల్ స్కూల్ విద్యార్థులకు బల వేస్తున్నాడు ఈ నిందితుడు అర్జున్. ప్రముఖ పాఠశాలలో చదువుకుంటున్న మైనర్ బాలికలు, సంపన్న కుటుంబాలే లక్ష్యంగా ఈ మాయగాడు స్కెచ్ వేశాడు. తొలుత మాటలతో దగ్గరై ఆపై వారి ప్రైవేట్ ఫోటోస్, వీడియోలు సేకరించి అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. ఆ వీడియోల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. కేవలం సోషల్ మీడియానే కాదు, సంపన్న వర్గాల ఇళ్లలో పనిచేసే వారితో పరిచయాలు పెంచుకొని వారి ద్వారా మైనర్ల వ్యక్తిగత డీటెయిల్స్ ను సేకరిస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ ముఠాను కీలక వ్యక్తి అర్జున్ ను అదుపులోకి తీసుకున్న షీ టీమ్స్ లోతుగా దర్యాప్తును చేస్తున్నారు. వాడికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోక్సో కేసు ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది అనుకోవచ్చా? అసలు అప్డేట్స్ ఏంటి విజయ్? తాజ్, అయితే సిటీ వ్యాప్తంగా కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి పిల్లలను ట్రాప్ చేస్తున్నటువంటి ఓ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నటువంటి అర్జున్ అనేటువంటి నిందితుని ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు అలాగే ఇటు షీ టీమ్స్ బృందాలు నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నాయి. అయితే అర్జున్ని అదుపులోకి తీసుకున్నటువంటి అనంతరం దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తుండగా విస్తుపోయేటువంటి నిజాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మైనర్ బాలికల్ని టార్గెట్ గా చేసుకొని ఈ ముఠా అంతా కూడా వర్క్ చేస్తూ ఉంది. లక్షలాది రూపాయలు వారి తల్లిదండ్రుల నుంచి కూడా లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ముఠాలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఒక పాష్ లైఫ్ స్టైల్ని, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంచుతూ కొన్ని ప్రముఖమైనటువంటి పబ్బుల్లోనూ అలాగే లగ్జరీ కార్లలోను లగ్జరీ బైక్లలోనూ వాళ్ళు వెళ్తున్నట్టుగా వీడియోస్, ఫొటోస్, స్టోరీస్ పెడుతూ ఈ యొక్క మైనర్ బాలికల్ని ఆకర్షితులను చేసుకుంటూ ఈ యొక్క కార్యకలాపాలకు అంటే ఈ యొక్క ఏదైతే నేరాలకు పాల్పడతా ఉన్నారో, ఈ చీటింగ్ పాల్పడతా ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటికే షీ టీమ్స్ పోలీసులు కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకొని అర్జున్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పెద్ద ఎత్తున డబ్బున్నటువంటి పిల్లలనే, ఆడపిల్లలనే టార్గెట్గా చేసుకొని ఆ మైనర్ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్స్ అలాగే వారి ఇళ్లలో పనిచేస్తున్నటువంటి పని వాళ్ళను సైతం వీరు మచ్చిక చేసుకొని వారి డీటెయిల్స్ అంటే ఆ పిల్లలకు ఏ వస్తువు అంటే ఇష్టము, ఏ ఒక్క ఫుడ్ అంటే ఇష్టము, ఎలాంటి సినిమా హీరో అంటే ఇష్టము, తనకి ఎలాంటి హ్యాబిట్స్ అంటే అలవాట్లు ఎలా ఉంటాయి అనేటువంటి డీటెయిల్స్ని, పర్సనల్ డీటెయిల్స్ని తీసుకొని ఆ యొక్క యువతులను అంటే ఈ మైనర్ బాలికల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు. ట్రాప్ చేసినటువంటి అనంతరం వారికి తెలియకుండా వీడియోలను, ఫోటోలను రికార్డు చేసి వారి తల్లిదండ్రులకు పంపించి ఈ యొక్క బెదిరింపులకు పాల్పడి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కూడా వసూలు చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ లో ఈ రోజు ఓ నిందితుడిని కూడా, అర్జున్ అనేటువంటి ఓ నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇటు విచారణ చేస్తున్నటువంటి కొద్దీ ఒక్కొక్క విషయం బయటపడతా ఉంటే విస్తుపోయేటువంటి విషయాలు అయితే బయటకు వస్తున్నాయనే చెప్పాలి. సర్తాజ్ మొత్తం టార్గెట్ గా ఈ యొక్క తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తల పిల్లల్ని టార్గెట్ గా తీసుకొని లక్షలాది రూపాయలు దండుకుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా పోక్సో కేసును కూడా పోలీసులు అర్జున్ పై పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరింత లోతైనటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది దీనికి సంబంధించి. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.